మహిళలు సాధించలేనిది ఏదీ లేదు. అలాంటి మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇప్పటి వరకు సరైన అవకాశాలు రాలేదనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి మహిళా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మహిళలకు అనేక రంగాలలో పెద్దపీట వేస్తూ వారి సామాజిక ఆర్థిక పురోగతికి, సాధికారతను సాధించటానికి అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేక పథకాలను కూడా అమలు చేస్తోంది. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, చేపల విక్రయ వాహనాలు, ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్లో శిక్షణ మరియు సబ్సిడీతో ఆటోలు వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మహిళా సంఘాలకు 600 బస్సులు సెర్ప్ సంస్థ ద్వారా కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. ఒక్కో బస్సు 36 లక్షల రూపాయలతో కొని ఆర్టీసీకి అద్దెకివ్వడం ద్వారా నెలకు ఒక్కో బస్సుకు 77,220 రూపాయల ఆదాయం వస్తుంది. ఈ బృహత్తర పథకాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి సహకారం ఆయా సంఘాలలో మహిళలు ఆర్థికంగా ముందంజ వేయడానికి, మహిళా సంఘాలు మరింత బలోపేతం అవడానికి, మహిళా సాధికారతకు దోహదపడతాయి.